పీరియడ్స్ అప్పుడు కింద పొట్ట భాగంలో నొప్పనేది చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. సో, దాన్ని మనము డిస్మెనోరియా అంటామనమాట. దాంట్లో రకరకాల డిస్మెనోరియాస్ ఉంటాయి. అంటే ఏంటి అంటే పీరియడ్స్ ముందు నొప్పి స్టార్ట్ అయ్యి, పీరియడ్స్ అయ్యేటప్పుడంతా నొప్పుండి, తర్వాత పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత నొప్పనేది తగ్గిపోతుంది. సో, అట్లా టైప్ ఆఫ్ పెయిన్ అనేది అది నార్మల్ అనమాట. ఈ నొప్పి అనేది ఆహ్, రకరకాలుగా ప్రెజెంట్ అవుతారనమాట. కొంతమందికి లోయర్ అబ్డామినల్ పెయిన్ మాత్రమే ఉంటుంది. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉండి ఎక్కువ నాసియా గానీ, వామిటింగ్స్‌తో ప్రెజెంట్ అవుతారు. ఇంకొంతమంది ఎలా ప్రెజెంట్ అవుతారంటే థైస్ అంతా కూడా నొప్పిగా ఉంది, లోయర్ బ్యాక్ పెయిన్ అట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉంటారనమాట. సో, చాలామందికి చిన్న వయసులో వాళ్ళకైతే మాత్రం అంటే ఏమి అబ్నార్మల్‌గా ఏమి ప్రాబ్లమ్ ఏమీ లేకుండానే వాళ్ళకి డిస్మెనోరియా ఉంటుందనమాట. దాన్ని మనము ప్రైమరీ టైప్ ఆఫ్ డిస్మెనోరియా అంటాము. ఇంకొకటి ఏంటి అంటే సెకండరీ డిస్మెనోరియా. అంటే ఏదైనా అండర్‌లయింగ్ పెథాలజీ ఉంటుందన్నమాట. ఎయిదర్ గడ్డలు గర్భసంచిలో గడ్డలు గానీ, ఫైబ్రాయిడ్స్ అంటామనమాట. దానివల్ల కానీ, లేదా ఎండోమెట్రియోసిస్ వల్ల గానీ ఉండడం ఉండడం వల్ల నొప్పనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. దాన్ని మనము సెకండరీ డిస్మెనోరియా అంటాము. సో, ఇలా నొప్పి ఉండి వాళ్ళు రొటీన్ డైలీ యాక్టివిటీస్‌ని అంటే ఎయిదర్ స్కూల్‌కి పోలేకుండా ఉన్నా గానీ, లేదా వాళ్ళ రెగ్యులర్‌గా జాబ్‌కి వెళ్ళకుండా వాళ్ళ నార్మల్ రొటీన్ డైలీ యాక్టివిటీస్‌ని గానీ ఇంటర్ఫియర్ అవుతా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్‌ని కలవాల్సుంటుంది. ఎందుకు అంటే దేనివల్ల తనకు అంత సివియర్ పెయిన్ ఉంది అన్నది మనం చూసుకోవాల్సి పడుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలనేది మనం తీసుకోవచ్చు. అంటే హాట్ ఫర్మెంటేషన్ అంటామనమాట. అంటే వేడి నీళ్ళ కాపురం గానీ, ఆహ్, వేడి అదే గుడ్డని గానీ మనకి పొట్ట మీద పెడితే కూడా ఆ టైప్ ఆఫ్ పెయిన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. ఒకవేళ ఆ నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ ద్వారా మనకి కానీ నొప్పి తగ్గలేదు అంటే నాప్రోక్సెన్ గానీ, పారాసిటమాల్ టాబ్లెట్స్ కానీ లో డోస్‌లో అవి వేసి చూడొచ్చు. ఒకవేళ ఇవన్నీ చేసిన తర్వాత కూడా తనకి నొప్పనేది అసలు తగ్గడం లేదు, తగ్గకుండా ఉన్నా లేదా త్రూఔట్ ద మంత్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా నొప్పనేది కంటిన్యూయస్‌గా ఉంటూ ఉంటే కూడా డాక్టర్‌ని కలిసి ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నార్మల్ రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకుంటే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఏది అనేది మనకు అర్థమవుతుందన్నమాట. రెగ్యులర్ పీరియడ్స్ అంటే 28-30 డేస్ సైకిల్ అంటే ఎవ్రీ మంత్‌లో ఒకసారి పీరియడ్ ఒక 5-7 డేస్ పాటు పీరియడ్ వచ్చి ఆగిపోవాలన్నమాట. అలా కాకుండా వితిన్ 21 డేస్ అంటే 3 వారాలకు ఒకసారి పీరియడ్ వస్తున్నా లేదా 2 నెలలు, 3 నెలల పాటు మనకి కంటిన్యూయస్‌గా బ్లీడింగ్ రాకుండా ఉండి మళ్ళీ బ్లీడింగ్ అయినా లేదా మోర్ దాన్ 7-10 డేస్ పాటు బ్లీడింగ్ అవుతుంటే కూడా దాన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది అంటూ ఉంటామన్నమాట. సో, దీనికి మోస్ట్ కామన్ కారణం ఏంటి అంటే ఒబేసిటీ అండి. ఇప్పుడున్న మనకి డైటనరీ హ్యాబిట్స్ వల్ల కానీ కొంచెం ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మోస్ట్ కామన్‌గా చూస్తూ ఉంటాము. కొంతమందికి ఎట్లా అంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఏదర్ థైరాయిడ్ ప్రాబ్లమ్ కానీ అలా ఉన్నప్పుడు కూడా సో, దీనివల్ల కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. కొంతమందికి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కారణాల వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాము. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు ఒకవేళ ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతున్నా, ఒక 2-3 నెలల పాటు బ్లీడింగ్ కాకపోయినా లేదా మోర్ ఫ్రీక్వెంట్‌గా పీరియడ్స్ వస్తున్నా, పీరియడ్స్ టైంలో ఎక్కువ నొప్పి తన నార్మల్ రొటీన్ డైలీ యాక్టివిటీస్ చేసుకోకపోయినా కూడా డాక్టర్ దగ్గర అనేది కలవాల్సి ఉంటుంది. కొంతమందికి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు కొంతమందికి బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో, అట్లా ఏమన్నా ఉన్నా కూడా లేదా పీరియడ్ మధ్యలో కంటిన్యూయస్‌గా మనకు బ్లీడింగ్ అవుతున్నా కూడా డాక్టర్‌ని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి పడుతుంది.